బీజేపీ పార్టీ వైపు ఎవరు మీరు అన్నట్లుగా ఇందాడ ఎవరు మొగ్గు చూపుతారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అయితే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీల్లో అంటే ఎవరైతే కూటమిగా వెళ్తున్న పార్టీల్లోనే ఏ విభజించేటువంటి అంశం బయటకు వస్తుందా, ఈ ఎవరు నువ్వుంటావా నేనుంటావా అనే సిచ్యువేషన్ వస్తుందా, లేదా అన్నీ సద్దు మణిగించుకుని అందరూ కలిసి వెళ్ళే అవకాశం ఉంటుందా, ఏమంటారు? 90% అందరు కలిసి వెళ్లే అవకాశం ఉంది. బట్ ఏంటంటే కలిసి వెళ్ళటమా లేదా అనేది తెలుగుదేశం చేతుల్లోనే ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, ఇప్పుడు మన ఇందాక మనం క్యాండిడేట్లు ప్రకటించట్లేదు అనుకుంటున్నాం. ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని నేను చెప్తా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదో ఒక వైసీపీ ఒక క్యాండిడేట్ తీసి ఇంకో క్యాండిడేట్ ని పెట్టింది, ఆ క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉంది. ఇది ఒక సిచ్యువేషన్ అయితే సొంత నాయకులే బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు మా క్యాండిడేట్. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు. అద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్ లో రాధాని ఇప్పుడు ఆల్మోస్ట్ పక్కకి పెట్టి అతనికి ఏదో వేరే చెప్పారు, రేపు ఎమ్మెల్సీనా ఇంకోటి రాజ్యసభ ఏదో చెప్పినట్టున్నారు. మొత్తానికి ఇప్పుడు ఉమాకి ఇస్తారు. ఉమాకి ఇస్తే ఉమా ఇప్పుడు సీరియస్ గా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తే భారతీయ జనతా పార్టీ అడిగే ఫస్ట్ సీట్ అదే ఎమ్మెల్యేలో, మరి దాన్ని ఎప్పుడు కాదనే పరిస్థితి ఉంటుందా? వై షుడ్ వి థింక్ లైక్ దట్ అండి? లాస్ట్ టైం కూడా ఆ సీట్లో డబుల్ డిజిటే, నాకు తెలిసి ట్రిపుల్ డిజిట్ కూడా కాదు, డబుల్ డిజిట్ 50 పైచిలకు ఓట్లతోనే ఆ సీటు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు గారు గెలిచినటువంటి పరిస్థితి. 25 ఓట్లు వెళ్ళండి, అది వేరే విషయం. నేను అనేది భారతీయ జనతా పార్టీ ఆ సీటుని అడిగిన తర్వాత దాన్ని కాదని వేరే వెళ్లే అవకాశం ఉండదు. అప్పుడు ఉమాకి ఏం చెప్తారు? ఉమా పరిస్థితి, ఉమా రెబల్ గా ఉంటారా ఉండరా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకోసమే ఇలాంటివన్నీ ఇప్పుడు రేపు పొద్దున అతను రెబల్ గా ఉన్నారనుకోండి, టీడీపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? జనరల్ గా రెబల్ కే సపోర్ట్ చేస్తుంది. ఎలక్షన్ టైంలో ఉమాకేసేయండి అందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్లాంటివన్నీ రాకుండా ఉండటం కోసమేనే ఇప్పుడు అందరూ జాగ్రత్తలు పడుతున్నది. ఒక పక్కన అధినాయకులు జాగ్రత్త పడుతున్నారు, స్ట్రాంగ్ క్యాండిడేట్లకి ఇవ్వలేని పరిస్థితి చాలా చోట్ల ఉంది. అట్లాంటి చోట వాళ్ళు ఖచ్చితంగా రెబల్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండటం కోసం ఆఖరి నిమిషం దాకా వెళ్తున్నారు. బాబు గారు కూడా ముందే చెప్పారు చాలా మంది ఈసారి త్యాగాలు చేయాల్సి ఉంటది అని. త్యాగాలు ఎవరు చేస్తాడు? ఎవరు చేయడు. క్యాండిడేట్లు ఎందుకు త్యాగాలు చేస్తారు? ఉమా ఆ టైంకి వెళ్ళి వైసీపీలో వెళ్ళారు అనుకోండి, వైసీపీలో అక్కడ వీక్ క్యాండిడేట్ అని అందరికీ తెలుసు. ఆ నియోజకవర్గంలో ఉమా వెళ్తే ఉమాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వైసీపీ టికెట్ ఇస్తుంది. అక్కడ ఇమీడియట్ గా మార్చేసి ఉన్న క్యాండిడేట్ ని. అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి అవకాశాలు లేకుండా ఉండటం కోసమే రాజకీయంగా అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. లాస్ట్ మినిట్ దాకా ఈ అనౌన్స్మెంట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నది ఏంటంటే ఇలాంటి రెబల్స్ అందరినీ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడం. వీలైనంత వరకు అవాయిడ్ చేసిన తర్వాత కూడా లాస్ట్ లో ఉంటే కొంతమందిని సర్దుబాటు చేయాల్సి వస్తుంది, ఏదో నయనా భయానా చెప్పాల్సి వస్తుంది, రకరకాలు ఉంటాయి. బట్ ఏంటంటే ఫైనల్ గా ఈ ముగ్గురు పొత్తు జరగాలి అంటే తెలుగుదేశం చేతుల్లోనే ఉంది. ఏదైనా సరే మంచిగా మాట్లాడుకుని భారతీయ జనతా పార్టీతో మంచిగా మాట్లాడు. ఎందుకంటే ఫైనల్ గా ఈ రాష్ట్రంలో ఎవరు గెలిచినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు గెలిచినా కేంద్ర ప్రభుత్వం సహయోధ్య లేకుండా ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన చేయలేరు. ఈ రోజున్న రాష్ట్ర పరిస్థితుల్లో, దేశ పరిస్థితుల్లో కూడా అందువల్ల ఇక్కడ ఏదో పిచ్చి వేషాలు వేసేసి అలా కాదులే ఇలా కాదులే ఇలా కాదులే అలా కాదులే అని చెప్పేసి రేపు గెలిచిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అప్పుడు మీరు ఆ రోజు అలా చేశారు కదా, మేము మాతో పొత్తండి వద్దని మీరు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మీ సంగతి తెలుస్తా ఉంది అనుకోండి, ఏంటి పరిస్థితి? రాష్ట్రం ఈ పొత్తు అనేది భారతీయ జనతా పార్టీ దగ్గర ఒకసారి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇప్పుడు కత్తి మీద సాము, వాళ్ళతోటి చాలా ఎమికబుల్ గా వెళ్తేనే అవుతుంది తప్ప లేకపోతే రకరకాల నేను ఇందాక చెప్పిన ఈక్వేషన్స్ అన్ని వస్తాయి. దాన్ని మన సపోర్ట్ చేశారు. ఈ ఈక్వేషన్ అంటే ముగ్గురు మధ్య ఉండే ఎలక్షన్ ఉండే అవకాశం కూడా మనం కొట్టిపారేయలేం. కానీ ఆ పరిస్థితి వస్తే ఎవరికి అడ్వాంటేజ్? అధికార పార్టీకి అడ్వాంటేజ్. ఏమవుతుంది? తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఓడిపోతే అధికారంలోకి మళ్ళీ వైసీపీ వస్తే తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద నష్టం జరుగుతుంది. ఈ అతిపెద్ద నష్టాన్ని తీసుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంటుందా ఉండదా, ఇది క్వశ్చన్ మార్క్. దీనికోసం ఎమికబుల్ గా కొన్ని సీట్లు జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని సీట్లు మెగ్నానిమస్ గా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది. వెళ్తేనే ఆ పొత్తు వర్కౌట్ అవుతుంది తప్ప ఈ రోజు మనం అనుకుంటున్న 2 కాస్త 3 అయ్యే అవకాశం ఉంది. ముగ్గురు మధ్య జరిగే అవకాశం కూడా ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఇది లాస్ట్ మినిట్ దాకా మనం కొట్టేయలేం.
అంత దాకా వస్తే బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేసి కొన్ని ఓట్లను తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. బట్ ఇప్పుడు జనసేనకి ఏం తక్కువ ఉంది ఏంటంటే, జనసేనకి ఉభయ గోదావరి జిల్లాలో బ్రహ్మాండంగా ఈ రోజు ఉంది. ఉత్తరాంధ్రలో మంచి మంచి పర్సెంటేజ్ వచ్చింది. ఆ పర్సెంటేజ్ తో వాళ్ళు 10-15 సీట్లు గెలవలేని పరిస్థితులు అయితే లేరు. ఇంకా ఎక్కువ సంఖ్య గెలుస్తుంది ప్రెసెంట్ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన ఒక 20-25 సీట్లలో మళ్ళీ గెలిచేది 10-15 అయింది అనుకోండి, అట్లా వెళ్ళటం ఎందుకు? కేంద్రం తోటి చెడగొట్టుకోవడం ఎందుకు? ఇట్లాంటివన్నీ రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. రేపు పొద్దున అక్కడ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మాట్లాడినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు కూడా ఇందాక చెప్పింది అదే, సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. సునీల్ గారు, రైట్. పుల్లారావు గారు వస్తాను. కృష్ణాంజనేయులు శ్రీరామ్ గారు చెప్పిన కొనసాగింపు ఒక్క మాటే. వాళ్ళు బీజేపీ అవసరమైతే 175 అసెంబ్లీలు 25 పార్లమెంట్ లో వాళ్ళు పోటీ చేయడానికి రెడీ చేసుకున్నారు. అది వాళ్ళకి పోయేది ఏముందంటున్నా నేను కూడా. అది వాళ్ళ పార్టీ విధానం అండి, అది వాళ్ళ పార్టీ విధానం. ఇంకా అది స్పష్టంగా రాలేదు కదా. వాళ్ళు పోటీ చేస్తారు. రైట్. చనిపోయిన కూడా ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెడీ అయిపోయింది. శ్రీరామ్ గారు చెప్పేది ఏంటంటే, ఏ రీజన్ కైనా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి చేరదు. నేను 100% షూర్ గా ఉన్నాను. రైట్, 100% షూర్. ఓకే. సో వాళ్ళిద్దరి మధ్య అయితే బీజేపీ వేరే పోటీ చేస్తారా అనే ఆలోచన ఎందుకున్నదంటే, వాళ్ళు మనం బలం సంపాదించుకోవాలి. ఏ 5-10 సీట్లు సంపాదించి వీళ్ళతో స్నేహం ఏంటి, మనం అధికారంలో వస్తున్నాం. అమిత్ షా మొన్న 4-2-1 4 సీట్లు టీడీపీకి, 2 జనసేనకి, మాకు 1, అంటే 1 out of 7. అంటే దాదాపు 25 ఎమ్మెల్యేలు అడిగారు. మాకు 5 ఎంపీలు ఎంతో ఆ లెక్కకి ఎంత వస్తుందో ఇస్తే ఏదో మాకు కొద్దిగా పెరగటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీతో ఏంటి, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయటానికి మేము పుట్టామా అన్నట్టుగా ఉన్నారు. మేము పెరగాలి, మీరు అందంగా వెళ్ళి కూర్చుని మళ్ళీ ఆ పీట మీద కూర్చుని సన్మానాలు చేసుకోవటానికి మిగతా వాళ్ళు పుట్టుకుంటారు, కానీ మేము కాదని బీజేపీ. మేము గ్రో అవ్వాలి, మేము 100 సంవత్సరాలు ఉండాలి, 500 సంవత్సరం అంటున్నాడు నరేంద్ర మోడీ. అది చూసుకుంటారు. ఆ లెక్క వాళ్ళకి. ఆ పక్కన జగన్మోహన్ రెడ్డితో ఎందుకు గొడవ, వీళ్ళతో స్నేహం ఏంటి అని. అట్లా కాబట్టి చిన్న పాయింట్ కూడా చెప్తున్నా, బీజేపీ ఒక్క పని కూడా పవన్ కళ్యాణ్కి చేయలేదు కదా. ఈ 5 సంవత్సరాలు స్నేహం ఏంటి, ఇలా స్నేహం ఏంటి? మిగతా రాష్ట్రాల్లో పొత్తు ఉన్న వాళ్ళకి సీట్లు లేకపోతే రాజ్యసభ ఇచ్చారు, గవర్నర్షిప్స్ ఇచ్చారు, బలం పెంచారు. ఏమిచ్చారు? ఇది ఒక హ్యాండ్ షేక్ ఫ్రెండ్షిప్, ఏమంటారు, హ్యాండ్ షేక్. అంటే వాళ్ళు ఏం బలపరిచారు? వాళ్ళ మనుషులు గవర్నర్లు ఇచ్చుకున్నారు, వాళ్ళ మనుషులకి చైర్మన్షిప్స్ ఇచ్చుకున్నారు. ఓడిపోయిన వాళ్ళకి, డిపాజిట్లు రాని వాళ్ళకి గవర్నర్స్ ఇచ్చారు, పారిపోయిన వాళ్ళకి ఇచ్చారు. సో బీజేపీ ఇక్కడ ఏం చేయలేదు, ఆంధ్రప్రదేశ్లో చేయలేదు. అది వాళ్ళ పాలసీ. ఆయన ఇష్టపడ్డానికి కొన్ని కారణాలకి లేదు. ఇది చేరదు, ఇది వచ్చేది నిజమో అబద్ధమో కొన్ని రోజుల్లో తెలుస్తుంది. బీజేపీ కలవకుండా వేరే పోటీ చేయొచ్చు. మళ్ళీ ఇదంతా ఎందుకులే వీళ్ళతో ఉందామంటే జగన్మోహన్ రెడ్డితో ఎనిమిటీ వస్తారు. జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి మంచి రిలేషన్షిప్ ఉన్నారు 5 సంవత్సరాలు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఈ దీంట్లో అలా కాదు. దీంట్లో ఒకటి ఏంటంటే ఎలక్షనీరింగ్ లేదు, భారతీయ జనతా పార్టీ వెళ్ళాల్సిన అవసరం పెద్దగా లేదు. బట్ ఏంటంటే ఎలక్షనీరింగ్ గురించి భయపడుతున్నారు కదా. ఇప్పుడు 4 సీట్ల కోసం కక్కుర్తి పడితే ఎలక్షనీరింగ్ తేడా వచ్చింది అనుకోండి, అప్పుడు అసలు మొత్తానికి పార్టీలు పోతే మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తే పెద్ద లాస్ ఎవరికి? నేను ఇందాక చెప్తున్నది ఏంటంటే, ఈ పెద్ద లాస్ ని తెలుగుదేశం పార్టీ ఎదుర్కోగలుగుతుందా? దానికి అదే ముగ్గురికి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కాదు, ముగ్గురు అనలిస్టులు ఒకటే పాయింట్ దగ్గర స్టిక్ ఆన్ అయి ఉన్నారు. అదేంటంటే టీడీపీ పార్టీ, మీరు చెప్పేది ఏంటంటే శ్రీరామ్ గారు, టీడీపీ పార్టీకి నష్టం కలుగుతుందని. ఇంకో పక్కన టీడీపీ పార్టీ మేనేజ్ చేస్తుంది, టీడీపీ పార్టీ రిజిస్టర్ చేస్తుంది మైండ్లో, ఎవరిని కూడా ముందుగానే ప్రిపేర్ చేస్తుందని పుల్లారావు గారు చెప్తున్నారు. ఓ పక్కన కృష్ణాంజనేయులు గారేమో డైరెక్ట్గా స్ట్రైట్గా పాయింట్ చెప్పేస్తున్నారు. టీడీపీ పార్టీ గత అనుభవాలని తీసుకొచ్చి ముందుకు పెడుతున్నారు. సో మొత్తానికి ఈ విషయంలో ప్రచారాలకి కాస్త కళ్ళెం వేసేటట్టుగా అధినాయకులు కానీ, లేదంటే ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులు కానీ ఒక విధమైనటువంటి యూనిటీని ప్రజలకి చూపించేటువంటి కార్యక్రమాలు ఏమన్నా జరిగితే, మామూలుగా విడివిడిగా సమావేశాలు పెట్టి, లేదా ఒకళ్ళేమో డ్రా కదిలిరా అని పెడితే ఇంకొకళ్ళేమో బహిరంగ సభలు పెట్టి అక్కడ ఇద్దరు కలిసి మాకు ఓటేయండి, లేదా 2 పార్టీల కార్యకర్తలు మాకు ఓటేయండి అని ఇండివిజువల్గా చెప్పే కంటే ఒక్కసారైనా వీళ్ళిద్దరూ కలిసి బహిరంగంగా యూనిటీగా ఆ యూనిటీని చాటుతారు, అలాగే ఉమ్మడిగా కలిసి పోరాడదామని ప్రజలకి మరొకసారి ఒకే స్టేజ్ మీద, అంటే ఇంకా ఎలక్షన్స్ ముందు కనబడతాం అనేది సహజం, కానీ ఈ లోపే వాళ్ళకి యూనిటీని పోర్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సభలు పెట్టేదానికి అవకాశం లేదు.
బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తేనే పవన్ కళ్యాణ్ కి. రైట్. ఇక్కడ నేను ఒక్క పాయింట్ ఫైనల్ గా ఒక పాయింట్ చెప్తాను. ఇందాక పుల్లారావు గారు పెద్దలు ఒక క్లారిటీ ఇచ్చారు, కానీ నేను కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను. బీజేపీ గిన తెలుగుదేశంతో పొత్తుగిన వద్దు అనుకున్నది అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా అధికారంలోకి రావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ జనసేనని బీజేపీతో కలిసి పోటీ చేయించేదానికి అవకాశం ఉంటుంది. పుల్లారావు గారు కూడా చెప్తున్నారు కదా, బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి మిత్రుడు అని. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వాళ్ళు సహకరిస్తారు. తెలుగుదేశం ఓడిపోయింది అనుకోండి, ఆ ప్లేస్ లోకి బీజేపీ వస్తుంది. అసలు టార్గెట్ అది పురంధేశ్వరిని తెచ్చిందే అందుకు బీజేపీ. కాబట్టి పక్కా ప్రణాళిక